ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా ఒకరోజు ముందుగానే బ్యాంకులకు వెళ్ళి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి తీసుకొచ్చినటువంటి డబ్బును మరలా కూడా మేము మా ఊర్లకు తీసుకెళ్ళి మళ్ళీ ఉదయమే 5:30 గంటలకు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుకూలంగానే 5:30కే పెన్షన్ల పంపిణీని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ పంచుతున్నారు. ఇది ఎంతో గర్వించదగినటువంటి విషయం. ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్ల పంపిణీని వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఉదయమే ఇందులో మహిళలు కూడా ఉంటారు. ఆ మహిళలు కూడా ఒకవేళ పక్కన ఊర్లో ఉన్నప్పటికీ వాళ్ళు బైకులు కానీ లేదా బస్సులలో కానీ 4:30కే బయలుదేరి 5:30కు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తున్నారు. అలాంటిది గుర్తించకపోగా ఇస్తున్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తున్నటువంటి పెన్షన్లను ఇస్తూ సర్వర్ ఇష్యూ వల్ల మేమేమి మా అవసరాల పరంగానే మేమేమి ఇక్కడ వాళ్ళకు లేట్ చేయడం జరగలేదు. ఈరోజు జరిగినటువంటి పైనుంచి వచ్చినటువంటి సర్వర్ ఇష్యూ ఉదయం 5:30 నుంచి 8:30 వరకు సర్వర్ ఇష్యూ వల్ల మన తోటి సెక్రటరీ చంద్రా సార్ అనేటటువంటి వ్యక్తి కాజీపురంలో 33వ వార్డు ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ల పంపిణీ చేస్తుండగా పక్కన ఇంట్లో ఇస్తూ ఇక్కడికి వచ్చి తీసుకోండి అని చెప్పడంతోనే అతను దాడికి పాల్పడి మా ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పడము, సరే ఇక్కడ కూడా తీసుకోండి అని చెప్పి 300 ప్రభుత్వం నిర్దేశించింది 300 మీటర్ల పరిధిలోనే ఎక్కడైనా సరే పెన్షన్ల పంపిణీని చేయొచ్చు, తీసుకోవచ్చు, పంపిణీ చేయొచ్చు అని చెప్పి చెప్పారు. పక్కనింటిలోనే ఇస్తూ ఉండగా చంద్రశేఖర్ అనేటటువంటి నాతోటి సహ ఉద్యోగుడు పక్కనే వచ్చి తీసుకోండి అని చెప్పడంతో అతను దుర్భాషలాడి రొమ్ములపై గుద్ది నానా మాటలని చాలా గొడవ చేసి ఈరోజు మా ఆదోని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ కూడా దీన్ని ఏహ్యమైన చర్యగా ప్రజలందరూ మరొకసారి గుర్తించాలి. మేము చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు తెల్లవారుజామునే 5:30 గంటల నుంచి మేము ఎక్కడో వేరే ఊర్ల నుంచి వచ్చి మీ ఇంటి దగ్గరే పంపిణీ చేస్తున్నాం. దాన్ని గుర్తించాలని ప్రజలందరికీ పేరున మీకు తెలియజేస్తున్నాం. దాన్ని గుర్తించకపోగా ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా గర్హించదగినటువంటి విషయంగా గుర్తిస్తూ మేమందరూ కూడా ఇంతవరకే చాలామంది ఇద్దరు ఉద్యోగులపైన దాడికి పాల్పడడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని ఒక సౌహృద్భావ వాతావరణంలో దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తదుపరి మళ్ళీ ఇలాంటి చర్య జరగడంతో మా ఉద్యోగులందరూ కూడా చాలా కష్టించి చాలా ఆలోచించుకొని పోలీస్ స్టేషన్కు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు ఆదోని పరిధిలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి మీద కేసును ఫైల్ చేయాలని చెప్పి ఈరోజు మా సచివాలయ ఉద్యోగులందరూ కూడా కమిషనర్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన పర్మిషన్ తీసుకునే ఈరోజు మేమందరం రావడం జరిగింది. మేము ఇదివరకే పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడడం జరిగింది ఎస్ఐ సార్ గారితో. సార్ గారు కూడా మీరు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పారు. దాన్ని కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత తదుపరి ఏం మాట్లాడాలనేటటువంటిది మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడమని చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మరొకసారి ప్రజలందరూ గుర్తించాలి, సచివాలయ ఉద్యోగులు అనేటటువంటి వ్యక్తులు మీ పరిధిలో 5:30 గంటలకే చాలామందికి ఇస్తున్నారు. అక్కడ చాలా చోట్ల అక్కడక్కడ జరుగుతుంది. దాన్ని కూడా జరగకోకుండా ప్రజలందరూ కూడా సచివాలయ ఉద్యోగులకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.